మళ్ళీ చెప్పండి. మీరు లాస్ట్ 6 years నుంచి టీడీపీ నుంచి మీద చంద్రబాబు ఫ్యామిలీ మీద మీ సినిమాలు వ్యూహం కమ్మరాజ్యంలో కడపడం ఒక యుద్ధం లాగా చేశారు. అది మీరు చేశారా? మీరు ఇష్టం అని చెప్పే జగన్ వాళ్ళ పార్టీ అస్తం ఏమైనా ఉందా? ఒకటి మీరు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు, ఎన్నిసార్లు జగన్ కలిసారు? ఈ మధ్య వివాదం జరిగిన టైంలో జగన్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడారా? నేను ఎవరితోటి అదేది మన ఎలక్షన్ ముందు వ్యూహం సినిమా వచ్చినప్పటి నుంచి ఎంతవరకు నేను ఎవరితో టచ్లో లేను. ఎందుకంటే నాకు అప్పుడు టచ్లో ఉన్నా కూడా సినిమాకి సంబంధించింది. మీరు గుర్తులేదని చెప్తున్నారు మీ ట్వీట్లు, అంటే తెలుగు తప్పించుకోవాలని చూస్తున్నారా మీరు ఏమైనా చట్టాలు? ఇప్పుడు అతనికి ఆన్సర్ చెప్పినప్పుడు మీ చెవులు మూసుకున్నా నేను అదే చెప్తాను కదా, ఎన్నిసార్లు అడిగినా అదే వస్తుంది, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుంది? అదే క్వశ్చన్ వేసినప్పుడు అదే ఆన్సర్ రాకుండా వేరే ఆన్సర్ ఎలా వస్తుంది? నేను కాదు, వేరే వాళ్ళు పెట్టారు, హ్యాక్ చేశారు, నాకు తెలియదని కూడా చెప్పండి. నేను చెప్పాను అదే, నాకు తెలియదని చెప్తున్నా. హ్యాక్ చేశారా అసలు ఉందా లేదా నేను తెలియదని చెప్తే ఉంటుంది కదా, ఎవరు పెట్టారు ఏంటంటే ఎందుకు ఏం అవసరం లేదు. నేను 1 year బ్యాక్ వేల ట్వీట్లు పెట్టుండా ఈ మధ్యలో, నేను దాంట్లో ఏ ట్వీట్ పెట్టానా లేదా అని నాకు గుర్తులేదని చెప్తున్నా, అంతే. సింపుల్ ఆన్సర్. డిలీట్ మీరు చేశారా ఏమన్నా? ఏది డిలీట్ అయింది కూడా మీకు తెలియదా? డిలీట్ అయింది. మై ఆఫీస్ విల్ బి డూయింగ్ సో మెనీ థింగ్స్. మై ట్విట్టర్ అకౌంట్ ఇస్ ఆల్సో హ్యాండిల్డ్ బై మై ఆఫీస్. ఇప్పుడు ఇది ఆన్సర్ కోర్టులో చెప్తే కోర్టు నమ్ముతుందని అనుకుంటున్నారా? అది మీరు బయటపడటానికి అవకాశం ఉన్న గ్రౌండ్ అని మీరు అనుకుంటున్నారా? నాకు ఎలా తెలుస్తుంది అది? కోర్టు ఏమనుకుంటుంది, పోలీస్ అరే అది స్పెక్యులేట్ చేయలేను కదా. సెక్షన్స్ ఆఫ్ కోర్స్ ఆ డెఫినేషన్ ఉంటుంది అక్కడ, మీరు గూగుల్లో కొడితే ఎవరికైనా తెలుస్తుంది అది. అది ఎలా తీసుకుంటారు వాళ్ళు అని నేను ఎలా చెప్పగలుగుతాను? పోలీసులు ఎలా తీసుకుంటారు, కోర్టు ఎలా తీసుకుంటారు, నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే.